ఎన్టీఆర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వీరిద్దరూ కూడా మంచి మిత్రులు కాబట్టి వీరిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆయన అపర బ్రహ్మ అని కూడా చెప్పొచ్చు. బ్రహ్మకు ఈయన ప్రతిరూపం అని కూడా మనకి తెలుసు. ఎందుకంటే ఆయన కనిపెట్టినటువంటిది ఏది ప్రపంచంలో సెల్ ఫోన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆయన కనిపెట్టారు. కాబట్టి ఆయన సాక్షాత్తు మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన బ్రహ్మ అని మనం చెప్పుకోవడం లెక్క మాత్రము తప్పులేదు. అలాగే ఆయన సకల భాషా కోవిదుడు, అంటే ఆయనకు తెలియనటువంటి భాష అంటే ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఏ భాష అయినా కూడా ఆయన అనర్గళంగా మాట్లాడగలటువంటి సమర్థుడు. అలాగే మనం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అడిగి ఈ యొక్క భాషను గురించి ఎంత పటిమ ఉందో, అలాగే ఢిల్లీలో ఆ రోజుల్లో ఎలా చక్రం తిప్పేవారో కూడా అన్ని కూడా ఆయన అడిగి మనము తెలుసుకుంటాం. బాబు గారు, మీరు ఒక 5 నిమిషాలు ఉండండి, మీకు కూడా మేము ఛాన్స్ ఇస్తాము, దయచేసి ఉండండి. అలాగే చంద్రశేఖరరావు గారు వచ్చారు మీ గురించి చెప్పడానికి. మీరు ఆ రోజుల్లో ఢిల్లీలో ఎలా చక్రం తిప్పేవారు, మీరు ఎన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరో అన్ని విషయాలు మాకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం చంద్రశేఖరరావు గారు, దయచేసి మా సార్ గురించి మీరు కొంచెం చెప్పండి సార్ ప్లీజ్. నేను అర్థం కాలేదు, చక్రం తిప్పలే. అప్పుడు కూడా ఇక్కడ వినోద్ చక్రం తిప్పిన రాసే పేపర్లు అదో పెద్ద డోకా. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఇమాన్దారిగా చెప్పను, రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా? జరాగే బాబు గారు, అలా చంద్రశేఖరరావు గారు అన్నారని మీరేం ఫీల్ కాకండి. ఓడిపోయిన ముఖ్యమంత్రితో మనకు పని ఏంటి లేదు సార్. మీరు గెలిచిన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి వర్యులు సార్. మీరు దయచేసి మోడీ గారి గురించి కొంచెము ఘనంగా హిందీలో ప్రసంగించండి. మోదీ జీ కా సందేశ్ హై. బాబు గారు, మీరు బహుభాషా కోవిదులు. మోడీ కా సందేశ్ హై కుయ్ బై చీ అనకూడదు బాబు గారు. మీరు చక్కగా ఇంట్లో అన్ని బట్టి పట్టి రావాలి. ఇక్కడ కొంచెం ఇలా రాసితే మన పరువు ఏమవుతుంది చెప్పండి ప్లీజ్. ఏమండే, మరీ అంత ఇదిగా తిట్టకండి. తలుచుకుంటే నేను నేర్చుకోగలను. జై హిందీ అదే హిందీ. వికసిత్ భారత్ కే లియే యహీ సమయ హై. ఇసిలియే మై హిందీ. నేను మాట్లాడేది హిందీ కాదండి. ఇది హిందీయా? ఇది వింటే హిందీని అర్జెంటుగా రాజభాషగా రద్దు చేస్తారు. ఈసారి లేటుగా వచ్చావో తోలు ఒలిచేస్తాను. బాబు గారు, టీచర్లు గారి మాటలు పట్టించుకోకండి బాబు గారు. మీరు అలా ఫీల్ అయితే నేను ఎలా మోడిపోవాలి చెప్పండి. మీరు ఎంతో చక్కగా హిందీ మాట్లాడతారని అందరికీ కూడా చెప్పేశాను. ప్లీజ్ కంటిన్యూ చేయండి బాబు గారు. సహీ సమయ హై. బాబు గారు, మీరు అలా భయపెడుతూ అందరినీ భయపెట్టించుకోండి. పరలోకంలో ఉన్న వివేకానంద రెడ్డి గారు కూడా భయపడుతున్నారు. ప్లీజ్ కొంచెము బాగా మాట్లాడండి ప్లీజ్. నేను చెప్తున్నాను, మై कहना चाहता हूं कि ఏమిటండి మీరు మాట్లాడేది? देश को सही समय में मोदी जी जैसा सही नेता मिला है. तुम्हारा चुट्टू फिर जाता आज ना तलराता. मैं पढ़ा तुम्हारी तोड़ा मच्छा बहुत अच्छा. मैं बच्चा बटल सत्यम लुच्चा. आपकी पूरी कोशिशों में हम आपके साथ रहेंगे, ये हमारा वादा है. నువ్వు నేను ఒకటే ఈరోజు చెప్తున్నాను, భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపునిచ్చిన వ్యక్తి ఒక్క విషయంలో మాత్రం గొప్ప సాగుతావురా నరేంద్ర మోదీ గారు. వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా చేసే శక్తి సామర్థ్యం ఒక్క నరేంద్ర మోదీ గారికి ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. బాబు గారు, మీరు ఎండకు ఆ గొడుగు పెడతారు కదా. ఇప్పుడు మోడీకి మీకు పడలేదనుకోండి, సపోజ్ మీకు ఆయనకి గొడవ అయిందనుకోండి, ఎలా మాట్లాడతారు కొంచెం చెప్పండి సార్ ప్లీజ్ బాబు గారు. కడాన ఈ ప్రధానమంత్రి చౌకబారు రాజకీయం చూస్తే మా కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి లాగే పరిస్థితికి వస్తున్నాడు. బాబు గారు, వీళ్ళు నాలుక తాటి మట్ట
అప్పుడే పొగుడుతారు, అప్పుడే తిడతారు, అప్పుడే నెత్తి మెక్కించుకుంటారు, అప్పుడే చెవి కలుపుతారు, అప్పుడే ఎత్తుకుంటారు, అప్పుడే ఆలింగనం చేసుకుంటారు. అంతా కపట నాటకాలే కదండి, మోసాలు చేసి ఎంతకాలం అండి. దేశం దూసుకుపోతా ఉంది. ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా సర్లేండి, మీరు గతంలో తమిళనాడులో తమిళం అనర్గళంగా మాట్లాడినటువంటి ఒక వీడియో మా దగ్గర ఉంది, అది ప్రదర్శిస్తారు. మీకోసం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, స్టాలిన్ గారు ఎదురు చూస్తున్నారు. కొంచెం మీరు తమిళంలో మాట్లాడండి, మీరు చాలా బాగా మాట్లాడుతారు కదా బాబు గారు, ప్లీజ్. Honorable Madam Sonia Gandhi ji, Honorable President Congress Party Rahul ji, President DMK Honorable Stalin ji, and friends. బాబు గారు, ఇక మీరు మాట్లాడిన ఇంగ్లీష్ చాలు, ఇక తమిళం మొదలెట్టండి ప్లీజ్ సార్. అனைவருக்கும் வணக்கம். బాబు గారు, మీకు కూడా వణక్కం. మీరు కాసింత వణక్కం చెప్పారు కానీ వణక్కుండా కొంచెం మాట్లాడండి. అనకుండా కొంచెం బాగా మాట్లాడితే అందరి మనల్లో పొందుతారు బాబు గారు. అది సరే, నాకు అర్థం కాదు ఒకటి బాబు గారు, మీకు భాష రాకపోయినా ఈ ఓవర్ యాక్సిడెంట్ బాబు గారు రాసుకొచ్చి ఇంత ఓవరాక్షన్ ఈ దేశంలో ఎవరు చేయట్లేదు బాబు గారు. ఏబీసీలు మీకు సరిగ్గా రావంటారు, ఇక మలయాళం మాట్లాడేస్తానంటారు, అన్ని మాట్లాడేస్తారంటారు. మా కర్మ ఏదో కాదండి. தென் பாரதமே மிகவும் பெருமை கொள்ளும் நாள் இது. బాబు గారు, మీకు మాకు రాని భాషతో ఎందుకు బాబు గారు మమ్మల్ని లాగేం చేస్తారు బాబు గారు? మీకు ఓబీసీడీలో పడిపోరాడుతారు, మరి ఇంకా తమిళం ఏం మాట్లాడతారు బాబు గారు? ప్లీజ్ ఆపేయండి బాబు గారు, మీకోసం ఎవరెవరో ఎదురు చూస్తున్నారు బాబు గారు. బాబు గారు, మీకోసము సాక్షాత్తు స్వర్గము నుంచి శివాజీ గణేశ్వరి గారు వచ్చారు బాబు గారు. எழுதிவிட்டதா என் முன்னே கூறிய உன்னை இனியும் உயிரோடு விட்டு வைப்பது என் குற்றம். துடிக்காத மீசை 80 ஆண்டு காலம் மக்கள் நல் బాబు గారు, ఇంతసేపు చూసిన ఓవరాక్షన్ చాలు కానీ మీ తమిళకి, మీ హిందీకి, మీ ఇంగ్లీష్ కూడా అన్నాం బాబు గారు. ఎందుకండి బాబు గారు, మీకు దండాలు బాబు గారు. అందరికీ నమస్కారం అండి.